మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయిన శిరీషను తన సంరక్షణగా ఉంటాను, ఆమె బాధ్యతలు మొత్తం కూడా తీసుకుంటానని చెప్పి ఆమె యావదాస్తిని కూడా అమ్మి సొమ్ము చేసుకున్న ఆమె మేనమామ ఆమెను తీరా ఎటువంటి విద్యాబుద్ధులు నేర్పించకపోగా, చదువులు చెప్పించకపోగా, పోషించకపోగా అనాథాశ్రమంలో చేర్పించాడు. అది కూడా తన ఇంటి పేరు మార్చాడు. తన ఇంటి పేరు మారిస్తే తనపైకి తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని ఒక దుర్మార్గపు ఆలోచనతోనైతే తన మేనమామ చేశాడు. ప్రస్తుతం ఆ శిరీష 18 ఏళ్ల వయసులో నిండడంతో వచ్చి తన ఆస్తి తనను కావాలని కూడా ఒక పోరాటం చేస్తుంది. ఆమెని తొక్కని గొడప లేదు, తిరగని అధికారి కార్యాలయం లేదు. అయినా కూడా ఇప్పటివరకు శిరీషకైతే న్యాయం జరగడం లేదు. ఇప్పుడు శిరీష సుమన్ టీవీని ఆశ్రయించింది. సో శిరీషను మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె కష్ట నష్టాలు ఏంటి, అసలు ఆమె ఎలా మోసపోయింది, ఆమె మేనమామ చేతిలో మొత్తం వివరాల్లో తెలుసుకుందాం. నమస్తే శిరీష, చెప్పమ్మా అసలు మీది ఏ ఊరు, ఏంటి చెప్పండి, మీ కుటుంబ పరిస్థితి చెప్పండి. నా పేరు శిరీష, మాది పస్తాల గ్రామం. 2004లో మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. దాని కారణంగా మా అమ్మ ఉండను, నేను ఇక్కడ మా ఇంటికి వెళ్ళిపోతా అంటే మా అమ్మకు వచ్చిన వరకట్నం కింద 1,15,000 కట్టించారు. ఆ పైసలను నన్ను, మా అమ్మను, మా మేనమామ తీసుకొచ్చి నేను సంరక్షిస్తానని చెప్పి తీసుకొచ్చాడు అడవ్యంలకి. దాని తర్వాత మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక 2007లో చనిపోయాడు. చనిపోయినప్పుడు మా మామయ్య మమ్మల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి మీద గొడవ చేసి మరి మాకు రావాల్సిన 7 ఎకరాల వాటను పైసల వెల కట్టి 1,37,000 రూపాయలు తీసుకొచ్చి 2007లో పైసలు వచ్చినాయి. 2008లో ఇక్కడికి వచ్చి ఇక్కడ అడవ్యంల గ్రామంలో 4 ఎకరాల భూమిని సూర్యాపేటలో చంద్రనకుంట్లో 200 గజాల ప్లాట్ను కొన్నాడు. దాని తర్వాత మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన 2 నెలలకే నన్ను అనాథం చేసి అనాథ హాస్టల్లో వేసాడు. మీ అమ్మ చనిపోయినప్పుడు ఎంత వయసు నీకు? అప్పుడు ఏమైనా గుర్తుందా నీకు? మీ అమ్మ చనిపోయింది 3rd క్లాస్ చదువుతున్నా సార్. 3rd క్లాస్ చదువుతున్నా. అనాథ హాస్టల్ వేసాడు. అప్పటి నుంచి 18 years వరకు కూడా అక్కడే ఉన్నా. నన్ను ఒక్కరోజు కూడా చూడడానికి కానీ తీసుకురావడానికి కానీ రాలేదు. 18 years అయిపోయిన తర్వాతకి అక్కడ నుంచి పంపించేస్తారు. వచ్చి మా మామని నా ఆస్తి ఏదైనా ఉందా, నాకు పెళ్లి ఎలా చేస్తారని అడిగితే నీకు ఆస్తి లేదు, ఏమి లేదు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చేసావా అనాథాశ్రమం నుండి? అవును సార్, అక్కడ ఉండని. ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు 18 ఏళ్ల పాటు ఆశ్రమంలోనే ఉన్నావా? ఆశ్రమంలోనే ఉన్నా. ఓవర్ గట్ట నన్ను చూడడానికి రాలేదు. పండగ గానీ ఎక్కడ గానీ రాలేదు. దేనికి తీసుకురాలేదు. మా తాత చనిపోతేనే నన్ను తీసుకొని రాలేదు. 18 years అయిపోయిన తర్వాతకి ఎల్లగొట్టారు. అప్పుడు మా మామ ఏమనిపించదమ్మా, అంటే అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పండగలకు అక్కడక్కడ అందరూ ఇంటికి వెళ్తారు సార్, నేను మాత్రమే అక్కడ ఉంటా. నేను సిస్టర్లతో పాటు ఉంటా. అందరూ సిస్టర్ చాలా మంది. నీకు సొంతం వాళ్ళు ఎవరు లేదా? ఈమె యాదమ్మ చెప్పింది నన్ను ఎవరికైనా దత్తత ఇచ్చేయండి, మాకు వద్దు ఈ అమ్మాయి అని చెప్పేసి వచ్చి చెప్పిందంట హాస్టల్లో. మా సిస్టర్ వాళ్ళు ఎందుకు ఇంత మంచి అమ్మాయిని దత్తత తీయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళే పెంచారు, మంచిగా చదివించారు. కానీ ఒక్కసారి కూడా మా సొంత తాత చనిపోయినా కూడా నన్ను అసలు ఇంటికే తీసుకురాలే. మళ్ళీ చూస్తే ఎవరైనా మాట్లాడతారేమో, మళ్ళీ ఏదైనా చెప్తారేమో, తెలివి నేర్పిస్తారని అల్లున్నా కానీ ఒక్కసారి కూడా బయటికి రాలేదు అందులో నుంచి. 18 years వరకు గిట. 18 years వచ్చే వరకు అందులోనే ఎక్కడికి రాలే. మా చిన్న మామ ఉన్నాడు, మళ్ళీ మా అత్త ఉంది అని ఎవరు ఉన్నారని కూడా నాకు తెలియనియలేదు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోకుండా పోవద్దు, వాళ్ళ ఇంటికి అని నేర్పించేది. అప్పటి వరకు కూడా అందులోనే ఉన్నా. బయటకు వచ్చిన తర్వాతకి మళ్ళీ వాళ్ళింటికి పోవద్దు, వీళ్ళింటికి పోవద్దు అని ఇంట్లోనే ఉంచి హింసించేది చాలా. ఎవరైనా తెలుగు నేర్పిస్తారేమోనని. హింసించేదంటే మానసికంగా, శారీరకంగా కొట్టేది సార్, చాలా కొట్టేది. మా బావలు కూడా, మా చిన్న బావ అయితే మరి కొట్టేది. యాదమ్మ అయితే అసలు ఎవరింటికి పోవద్దు, నీకేం ఎవరితో మాట్లాడదు, ఇక్కడే పడి ఉండని కొట్టేది బాగా. అయితే ఇప్పుడు ఆస్తి అడిగితే ఏమంటున్నాడమ్మా? నీ ఆస్తి నీ ఆస్తి 4 ఎకరాలు నీకు ప్లాట్, అవి కావాలంటే ఏమంటున్నాడు మీ నాన్న? అది ఏమంటే నాకు ఏదైనా ఆస్తి ఉందా, మా అమ్మ తరపున మా నాన్న తరపున ఏదైనా వచ్చిందా అంటే నీకు ఆస్తి లేదు, ఏమీ లేదు, నీకు అంతగానం పెళ్లి కావాలంటే నా కొడుకు 2వ భార్య ఉండు కానీ నీకైతే ఆస్తి లేదని ఇంట్లోకెళ్ళి కొట్టి ఎల్లగొట్టారు సార్. ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిన తర్వాతకి నేను మా చిన్న మామని వచ్చి అడిగిన, మీకు మాత్రం ఇన్ని ఉన్నాయి, మా నాన్న నాకేం ఇయ్యలేదా అని అడిగితే, ఇచ్చిరమ్మా మీ పెదనాన్నలు ఇచ్చిరు, మీ మామకే ఇచ్చిరు అని చెప్పారు సార్. అయితే అప్పుడు వెళ్ళి మా పెదనాన్న అడిగితే మా పెదనాన్న చెప్పిండు ఇలా ఇచ్చాను.
మా పెదనాన్నలు చెప్పారు పైసలు ఇచ్చాం ఇలాగే భూమి అమ్మి ఇచ్చినాం అని చెప్పారు. అంటే ఇప్పుడు నీకు మీ మేనమామ పేరు మోసం చేసిన మేనమామ పేరు రేషన్ కార్డులో నీ పేరు ఎందుకు మార్చాను? అక్కడ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాతకి మా ఇంటి పేరు అయితే జట్టంగి సార్. జట్టంగి తీసేసి నోములా అని పెట్టించాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం న్యాయం జరగకూడదని. నా సర్టిఫికేట్ అన్నిట్లోనూ కూడా నోములానే ఉంటది. ఆయన ఇంటి పేరే పెట్టుకొని ఆయన పెంచుకుంటా అని చెప్పి తీసుకొని వచ్చాడంట మా ఇంటి కాడ నుంచి. అంటే ఏదైనా రేపు కోర్టులో న్యాయస్థానంలో తప్పేరైనా కూడా నీ ఇంటి సర్టిఫికేట్ చూపించి నా దత్తత అని చెప్పడానికి ఇంటి పేరు మార్చేశారు. మీ మేనమామ పేరు ఏం పేరమ్మా? నోముల లింగయ్య. లింగయ్య యాదమ్మ. ఇప్పుడు ఏం న్యాయం కావాలి? నువ్వు ఏం కోరుతున్నావు? నా పైసలతోనే ఇంత కొనుక్కున్నాడు సార్. నీకు ఏమీ లేదు ఉత్తిగానే వెళ్ళిపోమని ఇంట్లోకెళ్ళి కొట్టి ఎలగొట్టారు సార్. నేను చాలా పోలీస్ స్టేషన్ లో ఎస్పీకి డిఎస్పీకి కలెక్టర్కి కూడా లెటర్ ఇచ్చాను. నా సమస్యను చెప్పాను. అయినప్పటికీ నాకు న్యాయం జరగలేదు సార్. ఎలాగైనా మీడియా ద్వారా నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. ఏం చదువుకున్నావు నువ్వు? నేను నర్సింగ్ చేస్తున్నాను సార్. నర్సింగ్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. జిఎన్ఎం సెకండ్ ఇయర్. అయితే ఇప్పుడు నీ ఆస్తి నీకు కావాలని కోరుకుంటున్నావు. ఓకే. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు ప్రజెంట్? అయితే నార్మల్ గా కొద్ది రోజుల వరకు పర్మనెంట్ కాకుండా మా చిన్న మామ నన్ను చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన నన్ను చూసుకుంటుండని చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టాడు. ఆమెను ఎవరు చూసుకోవద్దు అని చెప్పి. ఇప్పుడు ఎవరు చూసుకోకపోతే నా పరిస్థితి ఏంటి సార్? నాకు ఇల్లు లేదు, తిండి లేదు, నేను ఎక్కడ ఉండాలి సార్? ఆయన ఉంటే ఆయన మీద కూడా కేసు పెట్టాడు చూసుకోవద్దని చెప్పి. ఆశ్రమంలో 18 సంవత్సరాల పాటు మానసికంగా ఎటువంటి బాధలు అనుభవించాము? అందరికి కూడా బంధువులు అందరికి అందరు రిలేటివ్స్ వస్తారు చూసుకుంటారు సార్. నన్నైతే ఎవరు తీసుకోపోలేదు. అందులోనే ఉండేది వాళ్ళతో. ఇంకా వాళ్ళే అనుకొని అక్కడే పెరిగిన. ఒక్కసారి కూడా చూసిపోవడానికి కానీ తీసుకుపోవడానికి కానీ రాలేదు. వాళ్ళ ఫంక్షన్లకి వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకున్నా కూడా ఒక్క రోజన్నా తీసుకుపోవడానికి రాలే. సొంతం మా తాత చనిపోయినా కూడా తీసుకొని రాలేదు నన్ను. అందరూ ఆశ్రమంలో ఉన్న మీ ఫ్రెండ్స్ అంతా కూడా వెళ్తుంటే నీకు ఏమనిపించదు? బాధ అనిపిస్తుంది కదా సార్ ఎవరికైనా. అమ్మ నాన్న లేకున్నా మేనమా ఉన్నాడని రాపిచ్చారు. అందులో ఒక్కసారి కూడా వచ్చి చూడడానికి రాలేదు నన్ను. ఎటువంటి న్యాయం జరగాలి కోరుకుంటున్నాను? నా ఆస్తి నాకు ఇప్పియండి సార్. మా పైసలు పెట్టి ఎంత అయితే కొన్నాడో అంత నాకు ఇప్పియండి. మీరు అడిగితే ఏమంటున్నాడు ఆయన? ఆస్తి లేదండి. ఆస్తి లేదు, ఏం లేదు, ఎక్కడ చెప్పుకోబో అని ఇంట్లోకి వెళ్ళగొట్టారు సార్. ఇప్పటివరకు ఏ అధికారిని కలిసావు నీకు జరిగిన అన్యాయం పైన? నాగరం ఎస్ఐ, సిఐ, ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్ అందరికి చేశారు. ఏమన్నారు వాళ్ళు? చూస్తాం అన్నారు సార్. వాళ్ళు కలెక్టర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే మీరు ఇది పట్టించుకోవద్దు, ల్యాండ్ ఇష్యూ పట్టించుకోవద్దు అని చెప్పి నోటీస్ పంపించారు. మా మామ నాకు హెల్ప్ చేస్తున్నాను మా మామ మీద కేసు పెట్టిండు. ఎవరు సాయం చేయకుండా చేస్తున్నారు సార్. నీకైతే నీ ఆస్తి నీకు కావాలి చదువుకోవడానికి ఫ్యూచర్ లో లైఫ్ సెటిల్, అంతే కదా? ఇది చూశారు కదా, శిరీష ఒక దీనగాథ. దాదాపు మేనమామ అంటే అమ్మలో సగం నాన్నలో సగంని మేనమామ అంటారు. కానీ మేనమామ మాత్రం కేవలం సమాజంలో మంచితనం లాగా ఒక నటన కనపరిచి ఆస్తి మొత్తం కూడా కాజేశాడు. ప్రస్తుతం 18 ఏళ్ల తర్వాత ఈ శిరీష ఉన్నదో దాదాపు 15 ఏళ్ల పాటు అనాథాశ్రమంలోనే మగ్గింది. ఎవరు లేని, అందరూ ఉన్నా కూడా ఎవరు లేని అనాథగా మానసికంగా తీవ్ర వేదనకు గురైంది. తీరా ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత వచ్చి తన ఆస్తి తను అడిగితే నీకు ఎక్కడిది ఆస్తి అంటే కూడా ఆమెను కొట్టారు, తరిమేశారు. చివరికి ఏ మేనమామకు నోట్ల నుంచి రాని కూడా మాట కూడా తన కుమారునికి 2వ భార్యగా ఉండమని కూడా ఆమెను వేధించిన పరిస్థితి ఉంది. సో శిరీష ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంపై జిల్లా అధికారులందరినీ కూడా కలిసింది. ఇప్పటికైతే న్యాయం జరగలేదు. ఖచ్చితంగా తనకు న్యాయం జరగాలి, తన ఆస్తి తనకు ఇప్పించాలి, తన ఫ్యూచర్లో ఇంకా మంచి చదువులు చదువుకోవడానికి తన ఆస్తి ఉపయోగపడుతుంది కూడా శిరీష అయితే దీనంగా వేడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది.